సో ఈరోజు చైర్పర్సన్ ఎన్నిక పురస్కరించుకొని శ్రీమతి సిహెచ్ లోకేశ్వరి గారి పేరును చైర్పర్సన్ కింద 36వ వార్డు కౌన్సిలర్ సందీప్ రెడ్డి గారు అలాగే ప్రతిపాదించారు. అలాగే ఆవిడ అభ్యర్థిత్వాన్ని ఫయాజ్ అహ్మద్ 40వ వార్డు కౌన్సిలర్ సపోర్ట్ చేశారు. సో ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీరి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. దానికి సంబంధించి పార్టీ తరఫు నుండి మాకు ఫామ్ ఏ ఫామ్ బి రెండు కూడా రిసీవ్ మాకు అందజేయడం జరిగింది. సో సిన్స్ మనకి ఒకే ఒక్క అభ్యర్థి ఈరోజు వాళ్ళ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం జరగడం వల్ల సో మనకి ఏపీ మున్సిపాలిటీ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ రూల్స్ 2005 ప్రకారము ఈరోజు ఏమీ ఎలక్షన్ ఉండదు. డైరెక్ట్ గా ఆవిడ చైర్పర్సన్ కింద ఎన్నికవుతున్నట్టు ప్రకటిస్తున్నాం. ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ గ్రామంలో ఫాలో అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారం మీ ఆంధ్రలో ఇక్కడ వెళ్ళిపోతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ సార్ సో లోకేశ్వరి గారికి సంబంధించి మనకి ఫామ్ ఏ ఫామ్ బి రెండు కూడా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. నాకు ముందు రోజు 11 నా పేరు సిహెచ్ లోకేశ్వరి. నేను ఆదోని పురపాలక సంఘం కౌన్సిలర్లో చైర్పర్సన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రతను కాపాడుతానని చట్టం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని నేను చేపట్టిన బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నా. ఒక్క నిమిషం.